హ్యాపీ బర్త్డేలు మళ్ళీ మళ్ళీ చేసుకోక శుభాకాంక్షలందజేయమా మిత్రమా. అదిగో పేదల పెళ్లిది, మన హరన్న వస్తున్నాడు. హరివర్ధనన్నా కదిలొచ్చేనే, హరివర్ధనన్నా మన బతుకుల్లో వెలుగులు నింపొచ్చేనే, మన బతుకుల్లో వెలుగులు నింపొచ్చేనే. కమలమ్మ మాధవరెడ్డిల కడుపు పంట తానయ్యనులే, కమలమ్మ మాధవరెడ్డిల కడుపు పంట తానయ్యనులే. సింగిరెడ్డి వంశంలో నా సింగమై గర్జించనులే. హరివర్ధనన్నా బయలునే, హరివర్ధనన్నా బయలునే. ఈరోజు మేడ్చల్ నియోజకవర్గ ముద్దుబిడ్డ, మరి ఎన్నో ఏళ్లుగా మేడ్చల్ నియోజకవర్గానికి 30 ఏళ్లుగా సేవ చేస్తున్న వ్యక్తి, మా గౌడవల్లి గ్రామస్తుడైనటువంటి రాష్ట్ర నాయకులు, మేడ్చల్ జిల్లా పరిషత్ కో లీడర్ అయినటువంటి మా అన్నగారు హరివంత్ రెడ్డి అన్నగారికి ఈరోజు మేము గ్రామాన మరియు మండల వ్యాప్తంగా జిల్లా వ్యాప్తం అందరికీ ఈరోజు అందరూ నాయకులు, సర్పంచులు, ఎంపీటీసీలు అందరూ కలిసి ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయండి. అలాగే ఆయన రానున్న రోజుల్లో మంచి పదవులు చేపట్టాలని భగవంతుని మేము కోరుకుంటా ఉన్నాం. మరి ఎన్నో ఏళ్లుగా చేస్తున్న హరివర్ధన్నకు మేము దేవుడు తొందరగా ఆయనకు ఒక పదవి, మంచి ఎమ్మెల్యే ఆకాంక్ష ఉంది, ఆయనకు తొందరగా కావాలని చెప్పి మేము కోరుకుంటూ ఈరోజు జన్మదినం జరుపుకుంటున్న మా హరివర్ధన్ రెడ్డి అన్న గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఈ రాబోయే 2 సంవత్సరాల్లో ఎలక్షన్లలో అన్నకి మంచి రోజులు రాబోతున్నాయి. అందరం కూడా కలిసికట్టుగా ఆయన కోసం కొన్ని రోజులైనా కష్టపడడానికి మేము సిద్ధంగా ఉన్నామని కోరుకుంటున్నాం. మేడ్చల్ ముద్దుబిడ్డ అయినటువంటి సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి గారు ఆ రోజు కాలం నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ప్రజాసేవలో ఎన్నో ఒదుడుకులు వచ్చిన నిలబడిన వ్యక్తి అంటే మేడ్చల్ నుంచి ఎవరున్నారా అంటే మన గౌడవెల్లి వాసు అయిన హరివర్ధన్ రెడ్డి అన్న గారు. ఎన్నో సంవత్సరాల నుంచి కూడా ప్రజాసేవలో ఏ సమస్య వచ్చినా సరే నేనున్నారా ముందు మీకు నడవండి అని యూత్కి కానీ ఎన్నో పెద్దలకు కానీ కూడా ఆయన ముంగడ చిన్న చిన్న వాళ్ళు కూడా ఎన్నో పదవులు ఆశ్రయించినా కానీ ఆయన ఏ రోజు కూడా వెనకాడలేదు. ఆయనకు కూడా భగవంతుడు ఖచ్చితంగా ఏదో మంచి రోజులు వస్తాయని ఆశిస్తున్నాం. ఆయనకు ఈసారి కనుక కాంగ్రెస్ పార్టీ కానీ ఖచ్చితంగా మేడ్చల్ గాంధీ నుంచి హరివర్ధన్ అన్నకు ఆశాభావిస్తే మేము ఖచ్చితంగా చెప్తున్నాం 1,00,000 మెజార్టీతో కూడా గెలిపించి తీరుతామని ఈ సందర్భంగా నేను మేడ్చల్ మండలం కూడా మేడ్చల్ నియోజకవర్గం కూడా సవాల్ తీసుకున్నాం. దయచేసి అధిష్టానం కానీ త్వరలో కూడా హరివర్ధన్ అన్నను మేడ్చల్ ఇన్ఛార్జ్గా ప్రకటించాలని మేము కూడా తెలియజేస్తున్నాం. మా అన్నగారు శ్రీ సింగిరెడ్డి హరివర్ధన్ అన్న గారికి జన్మదిన శుభాకాంక్షలు. అదేవిధంగా మా గౌడవెల్లి గ్రామం నుంచి ఈరోజు మా సర్పంచ్ ఆధ్వర్యంలో యూత్ కానీ అందరం రావడం జరిగింది. అదేవిధంగా మన మేడ్చల్ మండలం నుంచి మరి కొద్దిసేపట్లో చాలా మంది రాబోతున్నారు. అదేవిధంగా మేము ఒకటే ఆశిస్తున్నాం అన్న, మీరు పక్కా ఈసారి ఎమ్మెల్యే కావాల్సిన కోరుతూ ఉన్నాం. మీరెప్పుడు మా వెనుక ఉంటే మేము మీకోసం ఎప్పుడు ఏ రాత్రి ఏ పగలు అన్న చూడకుండా ప్రతిరోజు కష్టపడతాం, ప్రతి గ్రామం తిరుగుతాం, ప్రతి మండలం తిరుగుతాం. మీకోసం ఏ దానికైనా రుణపడి ఉంటామన్నా. మీరు ఏది చెప్పినా మేము కాదనము. ఖచ్చితంగా ఈసారి మీరు మా ఎమ్మెల్యే కావాల్సిందని మేము కోరుతూ ఉన్నాం. ఈరోజు జన్మదినం జరుపుకుంటున్న మన మేడ్చల్ నియోజకవర్గ డైనమిక్ లీడర్, ఫ్లోర్ లీడర్గా ఉన్న సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి గారికి నా మనస్ఫూర్తిగా జన్మదిన శుభాకాంక్షలు. గత కొన్ని దశాబ్దాలుగా ప్రజాసేవలో అంకితమైన మన లీడర్ గారికి దేవుడు అనుగ్రహం ఉండి 2023లో ఎమ్మెల్యేగా గెలుపొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. యూత్ చాలామంది అన్నకు పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు. మేము ఏ రాత్రి ఏ పగలైనా వచ్చి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. ప్రోత్సాహం అన్న చాలా బాగా చేస్తారు మాకు అన్ని విధాలుగా. స్పోర్ట్స్ కానీ ఏ విధమైన మండల్ లెవెల్లో స్పోర్ట్స్ లెవెల్లో క్రీడాకారులని ప్రోత్సహిస్తారు. అదేవిధంగా యువతకు కూడా మేము చెప్పేది ఏంటంటే
ఒక లోకల్ క్యాండిడేట్కి సపోర్ట్ చేయాలని కోరుతున్నాం. ఎవరో బయటికి వ్యక్తులకు కాకుండా మనకి అయితే వచ్చి నిలబడేది ఎవరో చూడాలి. లోకల్ వ్యక్తిగా 2 దశాబ్దాలు ఒక ఇప్పుడున్న యూత్ గుర్తుపడతారు అన్నని, వాళ్ళ తండ్రులు గుర్తుపడతారు, వాళ్ళ తండ్రులు కూడా గుర్తుపడతారు. 3 decades అన్నని గుర్తుపడతారు. సో ఈసారి అన్నకి అవకాశం ఇచ్చి మెల్లగా గెలిపియాలని కోరుకుంటున్నాను. నిరుపేద గుండెల్లో నిలుచున్నాడమ్మా సింగిరెడ్డి మా హరివర్ధనన్న. యువతకు ఊపిరి తానయ్యనే, ఉద్యమాల బిడ్డ గురుకొచ్చనే. లెల్లాయ్ 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 లే హరివర్ధనన్న కదిలొచ్చనే. లెల్లాయ్ 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 లే హరివర్ధనన్న బయలెల్లెనే. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజలకు అన్ని వేళలా అండగుంటుండమ్మా. అన్ని వేళలా అండగుంటుండమ్మా. అన్ని వేళలా అండగుంటుండమ్మా. ఆరోగ్య క్యాంపులు ఏర్పాటు చేసి ఉచిత మందులిచ్చి అప్పుడయ్యిండమ్మా. ఉచిత మందులిచ్చి అప్పుడయ్యిండమ్మా. ఉచిత మందులిచ్చి అప్పుడయ్యిండమ్మా. అన్నదాతలకు ఆత్మబంధువై ఆత్మహత్యలు వద్దన్నడే. అన్నదాతలకు ఆత్మబంధువై ఆత్మహత్యలు వద్దన్నడే. అలసిన గుండెకు ఆసరగయి అందరికీ అన్న తోడున్నడే. లెల్లాయ్ లెల్లాయ్ హరివర్ధనన్న బయలెల్లెనే. లెల్లాయ్ 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 లే హరివర్ధనన్న బయలెల్లెనే. ఈరోజు ఎంతో శుభదినం. మన మేడ్చల్ నియోజకవర్గం ముద్దుబిడ్డ, మన ప్రియతమ నాయకుడు సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి అన్న గారి పుట్టినరోజు సందర్భంగా మా ముద్దమరి గ్రామం నుండి, అదేవిధంగా మేడ్చల్ నియోజకవర్గం నుండి వందలాది వేలాది అభిమానులు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపడానికి రావడం జరిగింది. అదేవిధంగా మన హరివర్ధన్ అన్న ఎన్నో సేవా కార్యక్రమాలను ఈ మేడ్చల్ నియోజకవర్గంలో జరుపుకుంటూ నిరుపేదలకు, బడుగు బలహీన వర్గాలకు ఆశాజ్యోతిగా నిలుస్తున్నటువంటి హరివర్ధన్ అన్న ఎన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ, రాబోయే కాలంలో మంచి నాయకత్వ పటిమతో పనిచేస్తున్నటువంటి, అందరికీ పేదలకు పెన్నిదిగా నిలుస్తున్నటువంటి మన హరివర్ధన్ అన్నకు మనమందరము బాసటగా ఉండి రాబోయే కాలంలో ఎంతో ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఆకాంక్షిస్తూ, మేడ్చల్ నియోజకవర్గాన్ని తీర్చిదిద్దడంలో చిన్నప్పటి నుండి వాళ్ళ కుటుంబము వెన్నంటూ ఉన్నది కాబట్టి అందులో భాగంగానే మన యొక్క నియోజకవర్గానికి సేవ చేస్తున్నటువంటి హరివర్ధన్ అన్నను ఎమ్మెల్యే లెవెల్లో చూడాలని మేము ఆకాంక్షిస్తూ, మంచి భవిష్యత్తును అందించాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ హరివర్ధనన్న బయలెల్లెనే. లెల్లాయ్ 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 లే హరివర్ధనన్న బయలెల్లెనే. మంచితనానికి మారు పేరు అన్న, చెడునే చెండాడే చిరుత పులి అన్న. చెడునే చెండాడే చిరుత పులి అన్న. చెడునే చెండాడే చిరుత పులి అన్న. అన్నా అంటే నేనున్నానని ఆపదలోనా ఆదుకున్నాడన్నా. ఆపదలోనా ఆదుకున్నాడన్నా. ఆపదలోనా ఆదుకున్నాడన్నా. నిరుపేద గుండెల్లో నిలుచున్నాడమ్మా సింగిరెడ్డి మా హరివర్ధనన్న. నిరుపేద గుండెల్లో నిలుచున్నాడమ్మా సింగిరెడ్డి మా హరివర్ధనన్న. యువతకు ఊపిరి తానయ్యనే, ఉద్యమాల బిడ్డ గురుకొచ్చనే. లెల్లాయ్ లెల్లాయ్
హరివర్ధనన్నా కదిలొచ్చేలే హరివర్ధనన్నా బయలునే. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజలకు అన్ని వేళలా అండగుంటుండమ్మా అన్ని వేళలా అండగుంటుండమ్మా. ఆరోగ్య క్యాంపులు ఏర్పాటు చేసి ఉచిత మందులిచ్చి అప్పుడయ్యిండమ్మా అన్నదాతలకు ఆత్మబంధువై ఆత్మహత్యలు వద్దన్నడే అలసిన గుండెకు ఆసరగయ్యి అందరికీ అన్న తోడున్నడే లెల్లాయ్ హరివర్ధనన్నా బయలెల్లెనే హరివర్ధనన్నా బయలెల్లెనే. ఊరు ఊరున యువసేనలు పెట్టి ప్రజాసేవలోన ముందున్నడమ్మా కార్యకర్తలను కంటికి రెప్పోలే కాపాడుకుంటూ వస్తున్నాడమ్మా నిస్వార్థ సేవకు నిలువుటద్దమై నిజమైన లీడరు తానయ్యనే పదవి ఉన్నా లేకున్నా గాని ప్రజల గుండెల్లోన కొనుగున్నడే లెల్లాయ్ హరివర్ధనన్నా బయలెల్లెనే హరివర్ధనన్నా బయలెల్లెనే మన బతుకుల్లో వెలుగులు నింపొచ్చేనే మన బతుకుల్లో వెలుగులు నింపొచ్చేనే. కమలమ్మ మాధవరెడ్డిల కడుపు పంట తానయ్యనులే మాధవరెడ్డిల కడుపు పంట తానయ్యనులే సింగిరెడ్డి వంశంలో నా సింగమై. ఈరోజు కాంగ్రెస్ పార్టీ జెడ్పీటీసీ 4 లీడర్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు మా అన్న అరన్న బర్త్డే సందర్భంగా అతను ఇంకెన్నో పదవులు చేపట్టి నిండు ఆయుర్వేదాలతో సంతోషంగా ఉండి మా అందరినీ కూడా సంతోషంగా చూడవలసిందిగా ప్రతి కాన్స్టిట్యున్సీ కార్యకర్తలకు నాయకులకు అందరికీ అన్న బర్త్డే విషయం చెప్పిన వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు. జై హింద్. నిరుపేద గుండెల్లో నిలుచున్నాడమ్మా సింగిరెడ్డి మా హరివర్ధనన్నా యువతకు ఊపిరి తానయ్యనే ఉద్యమాల బిడ్డ ఉరుకొచ్చనే లెల్లాయ్ హరివర్ధనన్నా కదిలొచ్చనే హరివర్ధనన్నా బయలెల్లెనే. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజలకు అన్ని వేళలా అండగుంటుండమ్మా ఆరోగ్య క్యాంపులు పెద్దలు మన సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియపరచడానికి విచ్చేసినాము. వారు ఇటువంటి జన్మదినాలు ఎన్నో జరుపుకొని ఆయురారోగ్యాలతోటి ఎల్లవేళలా ప్రజలకు సేవ చేసుకుంటూ ప్రజల్లో అందుబాటులో ఉంటూ ఎన్నో పదవులు భవిష్యత్తులో పొందాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. ఊరు ఊరున యువసేనలు పెట్టి ప్రజాసేవలోన ముందున్నడమ్మా కార్యకర్తలను కంటికి రెప్పోలే కాపాడుకుంటూ వస్తున్నాడమ్మా నిస్వార్థ సేవకు నిలువుటద్దమై నిజమైన లీడరు తానయ్యనే పదవి ఉన్నా లేకు
లేకున్నా గాని ప్రజల గుండెల్లోన కొలువున్నడే లెల్లాయ్ 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 లే హరివర్ధనన్న బయలెల్లెలే లెల్లాయ్ 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 లే హరివర్ధనన్న బయలెల్లెలే లెల్లాయ్ 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 లే మన బతుకుల్లో వెలుగులు నింపొచ్చేనే లెల్లాయ్ 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 లే మన బతుకుల్లో వెలుగులు నింపొచ్చేనే కమలమ్మ మాధవరెడ్డిల కడుపు పంట తానయ్యనులే కమలమ్మ మాధవరెడ్డిల కడుపు పంట తానయ్యనులే సింగిరెడ్డి వంశంలో నా సింగమై గర్జించనులే అదిగో పేదల పెన్నిది మన హరన్న వస్తున్నాడు ఈరోజు సీనియర్ నాయకులు పార్టీకి ఎన్నో విధాలుగా నేనున్నా అని చెప్పి కార్యకర్తలల్లా నూతన ఉత్సవం నింపడానికి మన ముందుకు వస్తున్న సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి గారి జన్మదిన శుభాకాంక్షలు ముందుగా తెలియజేస్తూ ఇటువంటి కార్యక్రమాలు ఇంకా భగవంతుని ఆశీస్సులతోటి ఈ కార్యకర్తల ఆధ్వర్యంలో ఎన్నో జన్మదిన కార్యక్రమాలు జరుపుకోవాలని కోరుచు పార్టీకి మీరే అండాదండగా ఉండి పార్టీని ముందు జాడలో నడిపేయాలని చెప్పి కోరుతూ ప్రతి ఒక్క కార్యకర్త నిరాశ పడకుండా నిరాడంబరంగా కార్యక్రమాల్లో పాల్గొని ఎవరు పిలిచినా పిలవకున్నా ముందుండి అన్నా నేనున్నా అని చెప్పి ఆలోచనతోటి ఏ రకంగానైతే కాంగ్రెస్ పార్టీ మంచి చెడుల గురించి అన్ని రకాలుగా ఆలోచన చేసి ఈరోజు ఈ యొక్క కష్టకాలంలో మనకు చేదోడు వాదోడుగా ఉండి మన కష్ట సుఖాలను పంచుకుంటూ పార్టీని ముందు నడిపిస్తున్న నేత మన సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి గారికి వారికి హృదయపూర్వక వారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమానికి ఈ భగవంతుని ఆశీస్సులతోటి ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేయాలని చెప్పి కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ఇంకా చాలా కార్యక్రమాలు చేసి ఎవరు కూడా నిరుత్సాహపడకుండా ఇప్పుడున్న విజన్లో అందరూ ఫోన్లో వాట్సాప్లో ఇవన్నీ చూసి కాదు నిజంగా నిజ జీవితంలో మనకు ఎవరు ఉపయోగపడతారు ఎవరికి ఉపయోగపడరు ఎవరు కష్టకాలంలో మనకు కష్టాలు వచ్చినప్పుడు మన కష్టాలను పాల్పంచుకుంటూ మనకు ఎవరు అండదండగా ఉంటారని ఆలోచన చేసి చాలామంది నాయకులు చాలా రకాలుగా కార్యకర్తలను ఆకర్షితులు చేసి అప్పటికప్పుడు ఏదో రకంగా వినియోగించుకుంటూ జీవంతో గ్లాసు లెక్క గ్లాసు కదా మనం వాటర్ తాగినాక ఎట్లాగా వాడేస్తామో ఆ రకంగా పాడేసుకుంటూ పోతున్న నాయకులకు ఇప్పుడు రాబోయే ఎలక్షన్లుగా రాబోయే కార్యక్రమం తగిన బుద్ధి చెప్పి మనకు అండదండగా ఉన్న నాయకునికి మనము చేదోడు వాదోడుగా ఉండి గట్టి సంకల్పంతో ఇప్పుడున్న కార్యకర్తలకు నిరుత్సాహపడకుండా వచ్చేటోళ్ళు వస్తూనే ఉంటారు పోయేటోళ్ళు పోతూనే ఉంటారు మన దురదృష్టం ఏంటంటే మన కాన్స్టిట్యూన్సీలో ఎప్పుడు కూడా మన లోకల్ నాయకుడికి పిఆర్టీ ఇవ్వకుండా బయటకు వెళ్ళి వచ్చిన నాయకులకే చాలా మందికి మనం అవకాశం కల్పించినాము ఈ యొక్క మేడ్చల్ కాన్స్టిట్యూన్సీ అదే రకంగా ఉంటుందేమో అనే ఒక ఆలోచన నిన్న మా దురదృష్టం ఏంటంటే ఎన్నో రకాలుగా పని చేసిన పేరున్న నాయకుడిని మర్చిపోయి మూలకున్న నాయకుడు ఏదో ఒక డొనేట్ చేసినంత మాత్రాన ఆడ కొన్ని దాన్ని పెద్ద హైలైట్ చేసిన కార్యకర్తలు మళ్ళీ కాంగ్రెస్ కార్యకర్తలు దాన్ని వేరేటోళ్ళు కూడా కాదు దానికి కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు లేకపోతే ఆ ప్రోగ్రామే ఫెయిల్ అవుతుండే అక్కడ చూసి మేము చలించిపోయినా కూడా ఏం చేయలేని పరిస్థితి ఏదన్నా పార్టీ ఇష్యూ తీసుకొచ్చి పార్టీ తెలంగాణ టీఆర్ఎస్ అనక తెలంగాణ నాయకులు ఏం చేశారు టీఆర్ఎస్ ఏం చేశారు ఎంతమందికి దళితులకు ఇల్లు ఇప్పించారు ఎంతమంది లేని వాళ్ళకు ఇల్లు కట్టించారు ఎంతమందికి ఉద్యోగ అవకాశాలు కల్పించారు ఎంతమందికి ఎన్ని రకాలుగా సాయం చేశారు అనేది మర్చిపోయి మనము సైనికులుగా పనిచేసి టీఆర్ఎస్ పార్టీ తుగ్లక్ పార్టీ మళ్ళీ ఇప్పుడు వచ్చే కార్యకర్తలు గట్టిగా ఉండి పార్టీకి ఎనలేని సేవ చేయాలంటే పార్టీ పూర్వవైభవం రావాలంటే మనం అందరం సిద్ధంగా ఉండాలి ఇప్పటి నుంచి సిద్ధమైతేనే మనము చేయగలుగుతాం అవతల అంటే బాగా పలిచి డబ్బుల్లో అయిపోయారు మనమేమో డబ్బులు లేని వాళ్ళం అయిపోయినాం ఉన్నా కూడా మన దాంట్లో ఓ లీడర్ ఇటుకొస్తుండు ఓ లీడర్ అడుగుస్తుండు అధిష్టానాన్ని ఫిర్యాదు చేసి మన కమిటీలు లేవు ఏం లేవు కమిటీలు కొత్త కమిటీలు వేసి ప్రతి ఒక్క విలేజ్లో జెండా ప్రోగ్రామ్ ఏర్పాటు చేసి ఆ విలేజ్లో విజిట్ చేసి పాతలు ఉన్నారా కొత్త వాళ్ళు వస్తున్నారా లేదా ఏందన్నది ఆ గ్రామ పరిస్థితులు ఏంది ఆడ సర్పంచ్ ఉండా ఎంపీటీసీ ఉండా లేకపోతే గ్రామ కమిటీ అధ్యక్షుడు ఉండా లేకపోతే సీనియర్ నాయకులు ఉందా వీళ్ళందరినీ కూడా మొబిలైజ్ చేసి ఈ యొక్క జెండా కార్యక్రమం చేయాలని చెప్పి అరణ్యకు మనస్ఫూర్తిగా తెలియజేస్తూ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. జై పేద బడుగు బలైన వర్గాల ఆశాజ్యోతి మేడ్చల్ నియోజకవర్గ ముద్దుబిడ్డ సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి అన్నగారు 30 సంవత్సరాలు నిస్వార్థంగా మేడ్చల్ నియోజకవర్గ ప్రజలకు సేవలు అందిస్తున్న
మేడ్చల్ జిల్లా పరిషత్ కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడరు సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి అన్న గారికి తుమ్కుంట మున్సిపాలిటీ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు ప్రజల పక్షాన ఆర్థిక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ అన్నగారు మరి 30 సంవత్సరాల నుంచి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం లక్షల కోట్లు సంపాదించి కాలేజీలలో హాస్పిటల్లో సంపాదించి ఎన్నికలు వచ్చినప్పుడే 2000 3000 ఓట్లకి ఇచ్చి కొనుక్కునేటటువంటి తీసుకొచ్చినటువంటి పద్ధతిలో మరి అన్నగారు ఎటువంటి పదవి ఉన్నా లేకున్నా ప్రజలకు అందుబాటులో ఉంటూ నాకు సేవ చేయడమే ముఖ్యము, ఈ మేడ్చల్ నియోజకవర్గ ప్రజలకే నా జీవితాన్ని అంకితం చేసిన ప్రజాసేవకే అని సొంత ఆస్తులను గిట లెక్క చేయకుండా ఈరోజు సేవ చేస్తున్నటువంటి నాయకునికి రాబోయే రోజుల్లో మంచి అవకాశం వస్తుందని అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. యువకులంతా కాంగ్రెస్ పార్టీ వైపే ఉంటారు. తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ వైపు తప్పకుండా రాబోయే రోజుల్లో హైకమాండ్ గిట మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇంకా కార్యకర్తలు నిరుత్సాహం చెందుతూ ఉన్నారు. రాష్ట్ర పిసిసిని ఆలస్యం చేయడం కానీ, జిల్లాలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్న కూన శ్రీశైలం గౌడ్ నిజంగా 2 సంవత్సరాలు పార్టీని నిర్వీర్యం చేసిండు, కమిటీలు వేయలేకపోయిండు, సొంత తమ్ముడిని గెలిపించుకోలే. ఇవాళ పార్టీలకి వెళ్ళిపోయి ఇంకా నాగార్జున సాగర్ ఏదో కట్టలు కడతా అని ఆడపోయి చెప్తా ఉన్నాడు. మరి నూతన అధ్యక్షుడిని నందికాటి శ్రీధర్ గారిని నియమించారు. మరి వారికి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, మేడ్చల్ నియోజకవర్గాన్ని పట్టించుకోండి. మేడ్చల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ కమిటీలు వేయవలసిందిగా, నూతన బాధ్యతలు ఇన్ఛార్జిగా ఉన్నటువంటి వ్యక్తిని ఇమీడియట్లీ మార్చాల్సిన అవసరం మాకు ఎంతైనా ఉంది. ఎందుకంటే చేవేలే అప్పుడే చెప్పిండు ఆరన్న కానీ మోహన్ రెడ్డి గారు, ఉద్దమ నరసింహారెడ్డి గారు వీళ్ళందరూ 2009లోనే పోటీ చేసే అవకాశం ఉన్న రాజశేఖర రెడ్డి గారు ఒక్కసారి తీసుకొస్తే నేను ఒక్కసారే పోటీ చేస్తా, మళ్ళీ చేవేళ్ళకి వెళ్ళిపోతాడు. మరి శని పోతుంది అనుకుంటాం, ఎందుకంటే ఆడికి వెళ్ళి కొండ విశ్వేశ్వరరెడ్డి ఎట్లాగో వెళ్ళిపోయింది కాబట్టి ఈనాటి చేవేళ్ళనే పోతే బాగుంటుంది. ఈ కార్యకర్తలకు అందుబాటులో ఉండకుండా, ఫోన్లు ఎత్తకుండా రావాల్సినటువంటి జిల్లా పరిషత్ చైర్మన్ను చేజెక్కించుకోకుండా చేసినటువంటి కారణం ఎవరంటే మనందరికీ తెలుసు. నిజంగా అరణ్య ఈరోజు చైర్మన్ అయినుంటే 33 జిల్లాల్లో జిల్లా పరిషత్ జెండా ఎగరవేసి ఉంటే కార్యకర్తలకు మనోధైర్యం ఉండేది. ఆ విధంగా మనమే ఊడగొట్టుకునే పరిస్థితి ఈరోజు తీసుకొచ్చిన నాయకుడు. ఎంపీటీసీలు కానీ జెడ్పీటీసీలు కానీ సర్పంచ్ల ఎన్నికల్లో ఎక్కడ కానీ వచ్చిన దాఖలాలు లేవు. ఇన్ఛార్జ్ అని చెప్పుకుంటారు తప్ప మనల్ని పట్టించుకోలే. ఇప్పటికైనా కార్యకర్తలు ఇంకెందుకు పోతురు, ఆడాడ పేర్ల మీదనే లెక్క పెట్టి చెప్పొచ్చు. వాళ్ళు పోతావురు, ఇంకా ఆయనను పిలుస్తురు. మరి ఆయన ఎందుకు వచ్చిపోతుండో ఏందో అర్థం కాదు. మరి వస్తాడు చుట్టం సూపు లెక్క వచ్చిపోయేటోడు మనకు నాయకుడు కాదు. మనకు అందుబాటులో ఉండే నాయకుడు కావాలి. కార్యకర్తల కష్ట సుఖాలు పట్టించుకునే నాయకుడు కావాలి. ఈరోజు అపోజిషన్లు ఉన్నప్పుడు మరి అధికార పార్టీ వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పెడుతురు, ఉన్న సర్పంచ్లను కానీ కౌన్సిలర్లను కానీ ఎంపీటీసీలను జెడ్పీటీసీలను ఎన్ని విధాలుగా ఇబ్బంది పెడితే వారికి అండగా నిలబడాల్సిన అవసరం ఉంది. ఆయన ఫోన్లు ఎత్తాడు, ఓ డిపిఓ ఫోన్ చేయడు, ఎంఆర్ఓ ఫోన్ చేయడు. ఎప్పుడు రానటువంటి నాయకుడిని మరి ఇంకా మరి ఇప్పటికైనా ఆయన జపం చేయకుండా మనకు కావాల్సిన స్థానిక నాయకుడిని మరి మనకు అందుబాటులో ఉండే నాయకుడిని ఇప్పటికైనా అధిష్టానం దృష్టికి నిజంగా పార్లమెంట్ సభ్యుని గిట మేము విజ్ఞప్తి చేస్తున్నాం. రేవంత్ అన్న మీరు గిట పట్టించుకోవాల్సిన అవసరం ఉంది. రాష్ట్రము తిరుగుతూ ఉన్నారు, సంతోషమే. కానీ మల్కాజ్గిరి పార్లమెంట్ విషయంలో మీరు 6 కాన్స్టిట్యున్సీలు ఒకేతు చూస్తే మేడ్చల్ ఒకేతు. ఆ రోజు కేఎల్ఆర్ను కాదని మేమందరం నీకు పనిచేసినాము. మరి ఈరోజు ఆయన మాటలు పట్టించుకుంటే కార్యకర్తలు నష్టపోతారు. మీరు ఆయనను పట్టించుకొని మొన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో 6 కాన్స్టిట్యున్సీలు మీటింగ్లు పెడితే మేడ్చల్లో మీటింగ్ పెట్టలే. మరి మీరు గెలిచిన తర్వాత 6 కాన్స్టిట్యున్సీలో కృతజ్ఞత సభ పెట్టి మేడ్చల్లో సభ పెట్టలే. కార్యకర్తలు అంతా ఎదురు చూస్తూ ఉన్నారు మీరు ఎప్పుడు వస్తారా అని. తప్పకుండా ఇమీడియట్లీ మీరు కానీ జిల్లా అధ్యక్షుడు మేడ్చల్ పైన ప్రత్యేక దృష్టి సారించి మేడ్చల్ కార్యకర్తలను పట్టించుకొని కమిటీలు వేయవలసిందిగా యూత్ కాంగ్రెస్ ఎన్ఎస్యుఐని బలోపేతం చేస్తేనే కాంగ్రెస్ పార్టీ మనుగడ సాగిస్తుంది. కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్నటువంటి వ్యతిరేక విధానాల పైన పోరాటం చేయడానికి సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి అన్న ఆధ్వర్యంలో తప్పకుండా ఈరోజు నాయకుడు అంటే ఓ చచ్చిపోతేనో ఓ కార్యకర్త పెళ్లి ఉంటేనో ఆపదలో కష్టాల్లో ఉన్నప్పుడే వచ్చినోడనే మనం పనిచేయాల్సిన అవసరం ఉంది తప్ప ఎలక్షన్లప్పుడు పనిచేస్తే మన పరిస్థితి దాదాపు 15 ఏళ్ల నుంచి చూస్తూ ఉన్నాం. గెలిచినా కానీ ఇంకా 10 ఏళ్ళు పార్టీని వెనకకి తీసుకుపోయిన నాయకుడు ఇక మనందరికీ తెలుసు. కాబట్టి ఇప్పటికైనా మరొకసారి అందరూ ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. హరివర్ధన్ రెడ్డి అన్న
హరివర్ధనన్నా బయలెల్లెనే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజలకు అన్ని వేళలా అండగుంటుండమ్మా అన్ని వేళలా అండగుంటుండమ్మా ఆరోగ్య క్యాంపులు ఏర్పాటు చేసి ఉచిత మందులిచ్చి అప్పుడయ్యిండమ్మా అన్నదాతలకు ఆత్మబంధువై ఆత్మహత్యలు వద్దన్నడే అలసిన గుండెకు ఆసరగయ్యి అందరికీ అన్న తోడున్నడే లెల్లాయ్ హరివర్ధనన్నా బయలెల్లెనే హరివర్ధనన్నా బయలెల్లెనే ఊరు ఊరున యువసేనలు పెట్టి ప్రజాసేవలోన ముందున్నడమ్మా కార్యకర్తలను కంటికి రెప్పోలే కాపాడుకుంటూ వస్తున్నాడమ్మా నిస్వార్థ సేవకు నిలువుటద్దమై నిజమైన లీడరు తానయ్యనే పదవి ఉన్నా లేకున్నా గాని ప్రజల గుండెల్లోన కొనుగున్నడే లెల్లాయ్ హరివర్ధనన్నా బయలెల్లెనే హరివర్ధనన్నా బయలెల్లెనే మన బతుకుల్లో వెలుగులు నింపొచ్చేనే మన బతుకుల్లో వెలుగులు నింపొచ్చేనే కమలమ్మ మాధవరెడ్డిల కడుపు పంట తానయ్యనులే కడుపు పంట తానయ్యనులే సింగిరెడ్డి వంశంలో నా సింగమై గర్జించనులే అదిగో పేదల పెన్నిది మన హరన్న వస్తున్నాడు హరివర్ధనన్నా కదిలొచ్చేనే హరివర్ధనన్నా కదిలొచ్చేనే మన బతుకుల్లో వెలుగులు నింపొచ్చేనే మన బతుకుల్లో వెలుగులు నింపొచ్చేనే కమలమ్మ మాధవరెడ్డిల కడుపు పంట తానయ్యనులే ఇలాంటి జన్మదినాలు మరెన్నో జరుపుకోవాలని చెప్పేసి ఆ భగవంతుని వేడుకుంటా ఉన్నాం. అదేవిధంగా రాబోయే రోజుల్లో ఉన్నతమైన శిఖరాలు అధిరోహించాలని చెప్పేసి అదేవిధంగా మనకు ఎల్లప్పుడూ ఉండే నాయకుడు, ఎల్లప్పుడూ అందుబాటులో ఉండే నాయకుడు అన్నానంటే నేనున్నా అని చెప్పేసి ప్రతి ఒక్కరిని కూడా భుజం తట్టి ప్రేమగా ఆప్యాయతగా పలకరించి నేను మీకు అన్ని విధాలుగా నేను అండగా ఉంటా అని చెప్పేసి అన్ని
హరివర్ధనన్నా బయలెల్లెనే ఊరు ఊరునా యువసేనలు పెట్టి ప్రజాసేవలోన ముందున్నడమ్మా కార్యకర్తలను కంటికి రెప్పోలే కాపాడుకుంటూ వస్తున్నాడమ్మా నిస్వార్థ సేవకు నిలువుటద్దమై నిజమైన లీడరు తానయ్యనే పదవి ఉన్నా లేకున్నా గాని ప్రజల గుండెల్లోన కొలువున్నడే లెల్లాయ్ 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 లే హరివర్ధనన్నా బయలెల్లెనే లెల్లాయ్ 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 లే హరివర్ధనన్నా బయలెల్లెనే లెల్లాయ్ 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 లే మన బతుకుల్లో వెలుగులు నింపొచ్చేనే లెల్లాయ్ 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 లే మన బతుకుల్లో వెలుగులు నింపొచ్చేనే కమలమ్మ మాధవరెడ్డిల కడుపు పంట తానయ్యనులే కడుపు పంట తానయ్యనులే సింగిరెడ్డి వంశంలో నా సింగమై గర్జించనులే అదిగో పేదల పెన్నిది మన హరన్న వస్తున్నాడు హరివర్ధనన్నా కదిలొచ్చేనే హరివర్ధనన్నా కదిలొచ్చేనే మన బతుకుల్లో వెలుగులు నింపొచ్చేనే మన బతుకుల్లో వెలుగులు నింపొచ్చేనే కమలమ్మ మాధవరెడ్డిల కడుపు పంట తానయ్యనులే కడుపు పంట తానయ్యనులే సింగిరెడ్డి వంశంలో నా సింగమై గర్జించనులే లెల్లాయ్ హరివర్ధనన్నా బయలెల్లెనే హరివర్ధనన్నా బయలెల్లెనే మంచితనానికి మారు పేరు అన్న చెడునే చెండాడే చిరుత పులి అన్న అన్నా అంటే నేనున్నానని ఆపదలోనా ఆదుకున్నాడన్నా నిరుపేద గుండెల్లో నిలుచున్నాడమ్మా సింగిరెడ్డి మా హరివర్ధనన్నా